విద్యార్థులకు మార్గనిర్దేశం చేసి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేందుకు గుంటూరు బృందావన్ గార్డెన్స్ 2వ లైన్లో విద్యాసేతు బ్రిడ్జ్ టు ఎడ్యుకేషన్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అతిథిగా హాజరై ఈ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. 25 సంవత్సరాలుగా ఫినిక్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ద్వారా విశేషమైన సేవలు అందించిన యాజమాన్యం ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేయడం శుభపరిణామమని కొనియాడారు. అడ్మిషన్ యారో ఫౌండర్ కేతిబోయిన వెంకట్ మాట్లాడుతూ విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా దేశానికి అనేకం వచ్చాయని చెప్పారు. విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించి ఉత్తమమైన యూనివర్సిటీలకు సిఫార్సు చేసి స్కాలర్షిప్స్ మాత్రమే కాకుండా నాణ్యమైన విద్య అందేలాగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యాసేతుని సంప్రదిస్తే విద్యార్థుల జీవితం మలుపు తిరుగుతుందని భరోసా ఇచ్చారు. విద్యాసేతు డైరెక్టర్లు డి స్వర్ణకుమార్, మన్నవ దుర్గాప్రసాద్, అజయ్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓవర్సీస్ సర్వీస్ అందిస్తున్నారు కానీ ఈ ఫినిక్స్ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయింది. చాలామంది స్టూడెంట్స్ని మంచి హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి మంచి గైడెన్స్ ఇచ్చి మరి స్వర్ణకుమారు, అజయ్ గారు, దుర్గాప్రసాద్ గారు, మరి మన అరవింద్ గారి గైడెన్స్లో వీళ్ళందరూ ఎన్నో వేల మంది విద్యార్థులను ఇప్పటికీ మరి మంచి మార్గదర్శకం కలిగించి వాళ్ళందరూ పంపించారు. వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. అంతా నాకు చాలామంది తెలుసు వాళ్ళలో. మరి ఇప్పుడు 25 ఇయర్స్ అయిన సందర్భంగా ఇప్పుడు కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం యూఎస్ వాటిల్లో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది వీళ్ళు ఇవాళ స్టార్ట్ చేసి మరి వీళ్ళ వల్ల స్టూడెంట్స్కి ఎంత బెనిఫిట్ పొందిందో చూస్తారు. కానీ వీళ్ళు స్టూడెంట్స్ వల్ల మాకెంత బెనిఫిట్ జరిగిందనేది చూసే రకం కాదు వీళ్ళు. మరి అటువంటి వాళ్ళ మంచి మనసులతో వాళ్ళ డైరెక్షన్లో స్టూడెంట్స్ అందరూ చక్కగా ముందు ఇంకా మంచి అవకాశాలు కలిగించుకొని ఇంకా గైడెన్స్తో చాలా దీంట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి, తెలిసి తెలియకుండా తప్పులు చేస్తుంటారు. అవన్నీ చేయనీయకుండా మా వాళ్ళు మా సూర్యకుమార్ ఆధ్వర్యంలో మరి ఈ విద్యాసేతు కార్యక్రమం ద్వారా మంచి మంచి స్టూడెంట్స్ని తయారు చేసి వాళ్ళ గొప్ప భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తూ మరి వీళ్ళందరికీ అంత మంచి అవకాశం దేవుడు కల్పించాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు స్టార్ట్ అవుతున్నందుకు అందరికీ చాలా సంతోషం. అన్నిటికీ మించి ముందుగా భాష్యం ఓనర్ రామకృష్ణ గారు ఇక్కడికి రావడం మాకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్చువల్గా ఫినిక్స్ ఒక 25 ఇయర్స్ నుంచి ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో ఉంది. కానీ అందరూ ఓవర్సీస్ అడ్మిషన్స్ అనగానే ఒక సీజనల్ బిజినెస్ లాగా చూస్తారు. వీళ్ళు ఇందులో ది బెస్ట్ చేయడం వల్ల లోకల్ డొమెస్టిక్ యూనివర్సిటీస్ అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం, విఐటి, అమృత, అలాగే బెంగళూరులో ఎంఎస్ రామయ్య, ఆర్వి యూనివర్సిటీ, ఇక నోయిడాకి వెళ్తే శారదా యూనివర్సిటీ, గల్గోటియా, ఇలా థాపర్ యూనివర్సిటీస్, ఇలాంటి పెద్ద యూనివర్సిటీస్లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వీళ్ళందరికీ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి తక్కువ ఫీజులో వెళ్ళాలి అనుకుంటే, అంటే కొంతమందికి అకాడమిక్ మెరిట్ ఉంటుంది కానీ వేటికి అప్లై చేయాలో తెలియదు. ఆ అకాడమిక్ మెరిట్ ఉండడం వల్ల వాళ్ళకి జస్ట్ అప్లై చేస్తేనే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. దీంతోపాటు ఫారిన్ యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు నోయిడా, బెంగళూరు, ముంబై, మన ఇండియాకి దాదాపు ఒక 35 యూనివర్సిటీలు వచ్చినాయి. వాటిల్లో అడ్మిషన్ కూడా మన స్టూడెంట్స్ స్పెషలీ గుంటూరు డిస్టిక్ నుంచి చాలామంది ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ రైట్ వేలో గైడెన్స్ ఇచ్చి అప్లై చేయించి రైట్ ఫ్రమ్ అంటే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ దగ్గర నుంచి ఏ స్టూడెంట్కి అకాడమిక్ మెరిట్ ఉంటుంది, కొంతమందికి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, వీటన్నిటిని కూడా తీసుకొని ఒక సమ్అప్ చేసి కెరియర్కి వాళ్ళకి ఏదైతే బ్రైట్ కోర్స్ కావాలో దానికి రైట్ యూనివర్సిటీ ఏదో సెలెక్ట్ చేసి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా మా వాళ్ళే విద్యాసేతు వాళ్ళే స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పించడం. అలాగే ఎలాంటి 1 రూపీ కూడా వీళ్ళు కౌన్సిలింగ్ ఛార్జ్ కూడా తీసుకోరు, ఓన్లీ యూనివర్సిటీస్కి మాత్రమే పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత 4 ఇయర్స్ వాళ్ళ కెరియర్ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఆ యూనివర్సిటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ మనకు గుంటూరు నుంచి స్వర్ణ సార్ కానీ లేకపోతే దుర్గాప్రసాద్ గారు కానీ అజయ్ సార్ కానీ వీళ్ళు ఇక్కడ లోకల్గా చూసుకుంటారు. ఏ స్టూడెంట్ అయినా ఈ ఆఫీస్లో స్టెప్ ఇన్ అయితే వాళ్ళ కెరియర్ ఆల్మోస్ట్ సెటిల్ అయినట్టు. ఎందుకంటే రైట్ యూనివర్సిటీలో రైట్ కోర్స్ ఇప్పించి వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్కి వీళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది.